రికార్డింగ్ నెంబర్ 171 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. సంసార జీవులు మరణించినప్పుడు రుద్రకోపం ఉండును. అప్పుడు దేహమందున్న దేవతల గతి ఏమి? వారందరూ సృష్టికర్తతో మొరపెట్టుకొందురు, అనగా దేహము విడిచి బ్రహ్మలోకము చేరుదురు. వారందరూ బ్రహ్మతో కైలాసమున కేగుదురు, అనగా దేహముల కన్నా వెలుపలగా ఉన్న రుద్రస్థానము చేరుదురు. అందు పరమేశ్వరుడు వారిని అనుగ్రహించుటయు మరల సృష్టి యజ్ఞమునకు పంపుటయు తాను వారికి దాక్షిణ్య రూపమున దక్షిణామూర్తి అయి సకల విద్యాస్వరూపుడై యజ్ఞమున హవిర్భాగము కొనుటయు జరుగును. మోక్షధర్మము గల యోగులలో ఇవి అన్నియు దేహమందుండగనే జరుగును. వీరభద్రుడు యజ్ఞధ్వంసకాండయు ఉండవు. వాని శరీరములోని దేవతలు పరమేశ్వరునకు ఆహ్వానము లేని యజ్ఞమునకు పోరు. అట్టివారు తామున్న దేహమున దేవుని దర్శించుటయే సేవించుటయే కైలాసమును దర్శించుట. వారున్న దేహము దేవాలయమైన కైలాసము అందలి సప్తధాతువులే కైలాస పర్వతమందలి గైరికాది ధాతువులు. వారా దేహమున పుట్టించు వాగ్రూపాదులే భక్తులొకరినొకరు సంభాషించుకొను సల్లాపాదులు. శ్వాసలే హంసలు, గాన సంకీర్తనాదులే గంధర్వ కిన్నర కింపురుషాదులు. వారనుభవించు జ్ఞాన వైరాగ్యానందమే వెండికొండ. అట్టి దేహములలో దేవతలు దివ్య సుఖములలో విహరించుచుందురు. దేవతలందరూ కైలాసమును దర్శించిరి. అది భక్తజనులకు వికాసము కలిగించును. చాంచల్యము లేని ఐశ్వర్యము మంగళ చిహ్నములు గోచరించెను. కిన్నర స్త్రీలు విలాసముగా విహరించుచుండిరి. సిద్ధులు గుహ్యకులు నివాసముండిరి. వెండి వంటి కాంతి వైభవము వికసించుచుండెను. క్షితిభృత్ అనగా పర్వతము, అది కాక భూమిని భరించువారు అని కూడా అర్థము. జగద్ధిదితములైన సత్కార్యములను సమాచరించు వారందరూ కైలాసముననే ఉందురు. ధాతువులతో రంగులు రంగులుగా వెలుగొందుచు నడుమ నడుమ రత్నకాంతులు గల ఎత్తైన శిఖరములు కనిపించెను. కిన్నరలు, గంధర్వులు, కింపురుషులు, అప్సరసలు నిండి జనాకీర్ణములుగానున్న చెరియలు, లోయలు కనిపించెను. గౌరవములందుచున్న దేవతల దంపతులు విమానములపై విహరించుచున్నారు. అచ్చటి గుహల ద్వారములు వనమల్లికలు పుష్పించిన లతలతో సుందరముగా ఉన్నవి. దేవతా స్త్రీలను సిద్ధాంగనలను స్థాపించుకొని ఆశ్రమములు దర్శనమిచ్చినవి. దేవతలకు యోగ్యములైన సంపన్న భవనములున్నవి. నానా విధములైన పుణ్యములు అనుభవించువారు కలరు. ఆ కైలాస సీమలందు మందారములు, పారిజాతములు, పున్నాగ, సంపెంగ, పొదిరి, పొగడ, మల్లె పుష్పముల కోనలున్నవి. మాలతి, మాధవి, కొండమల్లెలు పుష్పించుచున్నవి. కానుగలు, మద్ది, తాటి, అత్తి, జువ్వి, దిరిసెన, తీయమామిడి, పనస, అశోకము, మోదుగ మహావృక్షముల గుబురులున్నవి. రావి, బూరుగ, భూర్జపత్ర వృక్షములు, పోక చెట్లు, లవంగ లతలు, ఖర్జూర చెట్లు, కొబ్బరి చెట్లు, ప్రేంఖణములు కలవు. వెదురు పొదలలో బొంగులు కన్నముల వలన ఈలలు వేయుచున్నవి. కోకిలలు, కాకులు, గోరువంకలు, రాచిలుకలు మొదలగు నానా విహంగములతో కోలాహలముగా పుట్టిన కలకలారావములు భూమ్యాకాశముల నడుమ చెవులకేమియూ మరి వినిపించకుండునట్లు చేయుచున్న లోయలు కలవు. మరి ఒక ప్రక్కను సింహములు, పులులు, అడవి పందులు, ముండ్ల పందులు, అడవి దున్నలు, అడవి కోళ్ళు, జింకలు, దుప్పులు, శరభమృగములు, కోతులు యథేచ్ఛముగా ఆశ్రయించి విహరించుచున్న భీకరారణ్యములు కలవు. మరి ఒక ప్రాంతమున అరటి తోటలు, అందెడనెడ చక్కని కోనేళ్లు కలవు. అందు తెల్ల కలువలు, నల్ల కలువలు, తామర పువ్వులు కళకళలాడుచుండగా హంసలు, నీటి కొంగలు, జక్కవలు, నీటికోళ్లు విహరించుచు కూయుచున్నవి. వాని తీరముల యందు విహరించుటకు అనుకూలమైన ఇసుక తిన్నెలున్నవి. మరి ఒక దిక్కున అడవులలో నిండిన కొండ కోనలలో నుండి గంగానది సెలయేళ్లుగా జాళ్లుగా ప్రవహించుచున్నది. దాని రేవులలో జలక్రీడాదులాడుచున్న పడుచుల స్తనమండలముల మైపూతలైన కస్తూరి, హరిచందనము, కర్పూరము కలసిన వాసనలు వాయువులతో కలసి వచ్చుచున్నవి. అట్టి కైలాస మహాపర్వతమును దూరము నుండియే దర్శించి బ్రహ్మాది దేవతలు ఆశ్చర్యానందములను పొందిరి.
దారిలో తారాకాంతులతో కొన్ని విమానముల గుంపులు నిలబడి ఉన్నవి. వానిపై మంచు వర్షించుచున్నది. అందు యక్షులు రాక్షసులను తిరుగుచున్నారు. అది కుబేరుని ముఖ్య పట్టణమైన అలకాపట్టణము. ఆ నగరమందలి బాహ్య ప్రదేశమున విష్ణుమూర్తిని దర్శించిరి. అతని పాదముల నుండి ప్రవహించుచున్న గంగ ఆ దేవతల మార్గాయాసమును పోగొట్టెను. వారు పురోగమించి పర్వతారోహణము చేయుచుండగా నంద అలకనందాను 2 నదులను దర్శించిరి. అందు స్నానము చేయుచున్న దేవతాస్త్రీల దేహమందలి కుంకుమ పువ్వు గోరోజనము కలిసి ఉండుట వలన అందలి జలములు వంగపండు రంగులో కనిపించుచున్నవి. ఇంకనూ పురోగమించిరి. అడవి ఏనుగులు క్రుమ్ముకొనుట వలన విరిగిపడిన మంచిగంధపు కొమ్మల నుండి చిక్కని పచ్చిగంధపు వాసనలు గాలిలో ప్రయాణము చేయుచున్నవి. అచ్చట మనస్సును వినోదపరుచుకొనుటకై రాక్షస స్త్రీలు విహరించుచుండిరి. ఇంకనో ముందున కేగగా పచ్చలు నీలమణులు తాపిన మెట్లు కట్టిన దిగుడు బావులున్నవి. అందు బంగారు రంగు తమ్మి పువ్వులున్నవి. అది కింపురుషులకు సంచారయోగ్యమైన సౌగంధికము అనబడు వనము. అటుపైన ఒక విశాల ప్రదేశము కనిపించినది. అందొక మర్రి చెట్టున్నది. అది 100 యోజనముల పొడవు, 75 యోజనముల వెడల్పు కలిగి ఒకే పందిరి వలె నీడనిచ్చుచున్నది. చెట్టు మొత్తము ఆకులన్నీయు ఒకే గుబురుగా పెరిగినవి. అన్ని దిక్కులయందు మర్రియూడలు దిగి కొమ్మలు రెమ్మలు వ్యాపించి ఉన్నవి. వాని యందు మాణిక్యములు కుప్పపెట్టినట్లు మర్రి పండ్ల గుత్తులున్నవి. దాని క్రింద చేయబడిన యోగాభ్యాసాది ప్రక్రియలు మహాసిద్ధిని కలిగించును. కనుక ముముక్షు జనుల గుంపులు ఆశ్రయించుకొని ఉన్నారు. ఆ వృక్షముల నీడజేరిన వారికి తాపమే గాక సంసార తాపము కూడా నివారణ మగును. భక్తజనులందరూ దానికి వృక్షరాజమని పేరు పెట్టిరి. ఎవరికి కావలసిన సంపదలను వారు కోరి జనులు గుంపులై నలుదిక్కుల నుండి వచ్చుచుందురు. సృష్టి మొత్తము మహావృక్షము, దానికి విత్తనము ప్రకృతి. ప్రకృతి యందు పురుషుడుండును, అట్లే విత్తనమునందు సూక్ష్మరూపమైన వృక్షము ఇమిడి ఉండును. ఈ రెండిటి యందును ఈశ్వరుడుండును. అతనికి 2 అంటవు. మేడ మొత్తము అద్దమునందు కనిపించినట్లు ఈశ్వరుని యందు విత్తనము వృక్షము ప్రతిబింబించుచుండును. విత్తనమున ప్రతిబింబించుటకు వృక్షముగను, వృక్షమున ప్రతిబింబించుటకు విత్తనముగను ఈశ్వరుడు తానే అద్దము చూచుకొనుచున్నాడు. ఈ తత్వము తెలుపుటకై అన్నిటికన్నా చిన్న విత్తనముగా అందుండి ప్రతిబింబించు పెద్ద వృక్షముగా మర్రి చెట్టును కల్పించి నిదర్శనపూర్వకముగా ఉపదేశించు గురువు రూపమున ఈశ్వరుడున్నాడు. అది ఏ దక్షిణామూర్తి అనబడు రూపము. వృక్షం ఎప్పటికప్పుడు పెద్దదై దేవతలుగా జీవులుగా వృద్ధి చెందును. అందు విత్తనము మాత్రము వృద్ధి క్షయములు లేక నిత్య నూతనముగా అట్లే ఉండును. దాని తత్వము దేవతలును జీవులను గ్రహించుచు సందేహముల నుండి విమోచనము పొందుచుందురు. కనుక ఈ సృష్టిలో ఈ మర్రి చెట్టు క్రింద గురువు యువకుడుగా మౌనమునందుండుట, శిష్యులు వృద్ధులై సంశయములు తీర్చుకొనుటయు జరుగుచున్నది. దక్షయజ్ఞమున సంసార తాపత్రయములు మృత్యువు అను లక్షణముల బాధలు అనుభవించిన దేవతలు ఆ దేహముల నుండి చల్లగా మెల్లగా బయటపడి బ్రహ్మోపదేశముచే దక్షిణామూర్తిని ఆశ్రయించుచున్నారు. నిలువ నీడ గృహక్షేత్ర ధనాదులలో కలదని, చుట్టరికములలో కలదని గర్వించి దక్ష సంతతి అయి దెబ్బతిని బయటపడి ఈశ్వరతత్వమున నిజమైన నిలువ నీడను కనుగొనిరి. ఆ వృక్షమూలమున సనందనాది మునిసేవితుడై లోకమంగళుడైన శివుడు ఆసీనుడై ఉండెను. విశ్వబంధువని తెలియదగు ప్రశాంతమైన రూపము నుండి వాత్సల్య గుణము వ్యక్తమగుచుండెను. గుహ్యకులు సాధ్యులు రక్షకులు యక్షాధిపతి అయిన కుబేరుడు వానిని సేవించుచున్నారు. విద్య తపస్సు యోగము కలిసిన తేజస్సు వాని మొగమునందుట్టిపడుచుండగా బాలచంద్రుడు శిరోభూషణమై లేత వెన్నెలలు కురియుచున్నాడు. అతడు తపస్వి జనుల కోరికలు తీర్చును. లింగము భస్మము దండము జడలు లేడి చర్మము ధరించి ప్రసన్నమైన మొగముతో ఆసీనుడైన అతని దేహము నుండి సాంధ్యకాల మేఘము వంటి తేజస్సు వెలువడుచుండెను. ఇంతకు ముందున్న క్రోధము వికటాట్టహాసము ఏమైనవి?
అవి అతని శక్తి స్వరూపములు. ఆమె రూపము విడిచి తన యందు లయమైనది. ఇక యోగము పారము చూచిన వారికి దర్శనమిచ్చున్నది మాయకతీతమైన మూలతత్వము. వానిని దర్శించువాడు తన దర్శించు దర్శన సామర్థ్యమును మాత్రమే దర్శించును. అది ఏ లింగము. లింగ శరీరము భస్మమైన తరువాత శివలింగ రూపము దర్శనమగును. అనగా తన్ను గూర్చి తనకు తెలిసినవన్నీ తనతో పాటు కరిగిపోయిన తరువాత తానుగా దర్శనమిచ్చున్నది దైవలింగము. అంతకు ముందున్న లింగ శరీర భాగములన్నీయు దీని యందు దర్పణమున వలె గోచరించును. దర్పణమందలి ప్రతిబింబమును తాకినను అంటదు, దర్పణమే అంటును. అది ఏ దక్షిణామూర్తి లింగము. రికార్డింగ్ నంబర్ 171 అయిపోయింది.